దేవుడితో ఈరోజు నువ్వు మాట్లాడు. రోగివయ్యానేవో నన్ను చూచువాడవో, ఎబినేజరువే కాపాడిన వాడవు, యెహోవా రఫా అయ్యా మానసికంగా శారీరకంగా స్వస్థపరిచిన వాడవు, నిస్సి జయమిచ్చేవాడవా. నేను పాపిగా ఉన్నప్పుడే సిలువ పైన నా కోసం ప్రాణం అర్పించి పాపము నుండి, శాపము నుండి, సాతాను నుండి, లోకము నుండి అయ్యా నాకు జయమిచ్చిన వాడానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ప్రభుతో చెప్తాను, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు మాట్లాడుతుండగా మేము వినాలి ప్రభా, వినటమే కాదు ఆచరించాలి ప్రభా. అలాంటి కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఎవరికో మరి కడుపులో ఏదో వికారంగా ఉంది, ఆ బిడ్డను ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏదో ఒక భయం ఒక వ్యక్తిని ఇక్కడ ఆవరించింది. ఆ భయంతో చాలా పిరికి వాడిగా పిరికి దానిగా అయిపోతున్నాడు. ప్రభు నీతో చెప్తున్నాడు, భయపడకు, నువ్వు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా నీకు తోడై నేనున్నా అంటున్నాడు. ధైర్యపు ఆత్మ ఈ సమయంలో నేను నింపుతుంది సమయంలో. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి, కొద్దిసేపు దేవుడి ఒక వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు నాలో పెట్టిన ఒక చిన్న వాక్యం ఏంటంటే, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈరోజు సత్యవతి చదువుతావా? రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదవమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. గట్టిగా చదువమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఉత్తమమైనదో, ఏది మంచో కదా. అందుకే ఈరోజు అంశం ఏంటంటే హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడికి ఉన్న ఈ మనస్సు కలిగి ఉండాలి. చదువు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకా చాలా క్లారిటీగా వాక్యం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. చదవండి. తీసిన వాళ్ళు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. హల్లెలూయా. ఏ మనస్సు కదా? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇలా వచ్చాడు దైవ కుమారుడుగా. ఆయన దైవ కుమారుడు వచ్చినప్పుడు, కిందకు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడుగా అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మార్పు చెందాడు ఆయన మనిషిలాగా. అందుకే మరియ తల్లి గర్భంలో ఆయన జన్మించాడు. వచ్చిన తర్వాత ఆయన మనిషిగా అయితే మారాడు, కానీ ఆయన మనస్తత్వములో ఏ మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఒక మనసు ఉంది. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిసేపు వాక్యాన్ని జాగ్రత్తగా వింటాం. నాకు దేవుడు ఒక మనసు ఉందా లేదా ఈరోజు తెలుసుకోవాలి కదా. ప్రార్థనకు వచ్చి పోవటం కాదు,
మనలో చాలా మార్పులు రావాలి. ప్రార్థనకి రావటం అంటే ఏదో ఒక సినిమాకి వెళ్ళి రావటం కాదు, లేదా ఏదో చుట్టాలింటికి వెళ్ళటం కాదు. నేను ప్రార్థనకు వచ్చాను, సంఘానికి వచ్చాను, ఆరాధనలో పాల్గొన్నామంటే నాలో నూతనత్వం కలగాలి. ఏముందమ్మా అక్కడ? ఫిలిప్పీ 2:5 చదువు గట్టిగా. ఈ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. కేవలం వాక్యం బోధించే వాళ్ళు, పాస్టర్లు, దైవజనులు వీళ్ళకి మాత్రమే కాదు, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మనసు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇష్టం ఏసే మనసు కావాలి? కావాలా వద్దా? పక్కన వాళ్ళకి చెప్పండి, నాకు ఏసే మనసు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా మనసు ఎలా ఉంటుందో చెప్తా కదా. మనిషిగా నా మనసు ఎలా ఉంటది? కోపంతో ఉంటది, ద్వేషంతో ఉంటది, అయిష్టతతో ఉంటది, లేదా ఏదో ఆశించేదిగా ఉంటది కదా. నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే కదా, అట్లా ఉంటుంది మన మనసు. మన మనసు ఎప్పుడు తీర్పు చెప్పేదిలాగా ఉంటది. మన మనసు ఎప్పుడు కూడా ఏదో చెత్తతో ఉంటది కదా. ఈ రోజు ప్రియ బిడ్డలారా, దేవుడు అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీకు కలిగి ఉండాలి. సిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు మనం ఎలా అంటే క్రీస్తు లాగా మారిపోవాలి. హల్లెలూయా. నేను ఇంకో క్రీస్తుగా మారమని చెప్పట్లేదు, క్రీస్తు లాగా కదా. ఎవరు చెప్పారు కదా, వారం రోజులు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు 40 రోజులు అంటే యాత్ర చేస్తున్నాం, ఆయన ప్రయాణం చేస్తున్నాం. మరి వాళ్ళు వీళ్ళు అవ్వాలి, వీళ్ళు వాళ్ళు అవ్వాలి కదా. మరి మనలో కొద్దిగన్నా యేసు మనసు ఉంటే, కొద్దిగన్నా యేసై హృదయం మనలో ఉంటే, కొద్దిగైనా ఆయన చేసే త్యాగం మనం చేయగలిగితే, కొద్దిగా ఆయన చూపించిన ప్రేమ మనం చూపించగలిగితే, కొద్దిగా ఆయన మర్యాద ఎలా ఉన్నాడో ఆ అమర్యాదను వదిలేసి మర్యాదగా ఉంటాయి కదా. అందుకని ఈ లోకానుసారంగా మీరు జీవించక, లోక మర్యాదను మీరు అనుసరించక అని దేవుడు చెప్పాడు. మరి ఆయన మనసేంటి? ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. బైబిల్ చెప్తుంది ప్రియ బిడ్డలారా, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే నన్ను రక్షించుకోవడానికి వచ్చాడు. చెప్పండి, ఎవరు రక్షించుకోవడానికి? మళ్ళీ చాలా మంది ఏమనుకుంటామంటే మేము ఆల్రెడీ రక్షింపబడిపోయాం అంటారు కదా. దొంగలు ఎక్కడో లేరంట, దేవాలయంలోనే ఉన్నారంట. మోసగాళ్ళు ఎక్కడో లేరంట కదా. చూడండి, ఒక మనిషిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యుల్లో ఒక వ్యక్తి కదా. ఆయన మనసు చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి ఆయన ఎన్నుకోగానే, సెలెక్ట్ అవ్వగానే వెంటనే ఆయన గురించి యేసే గురించి ఒక పిక్చర్ రాసేసుకొని ఉంటాడు. ఈయన చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈయన చాలా పలుకుబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. బాబుని చేతులు తీసుకోండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈయన చాలా కదా ఎంతో పలుకుబడి ఉంది. కాబట్టి ఈయనతో పక్కన ఉంటే మనకి మంచి లాభమే కదా. యేసే దగ్గరకు ఎలా వచ్చాడు చూడండి, లాభం పొందడానికి, డబ్బు కోసం, డబ్బు తీసుకోవడానికి. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, నువ్వు ఏ మనస్సుతోటి ఈ రోజు, ఇంకా రోజు కాదులే, ఈ రోజు మందిరానికి వచ్చిన నువ్వు ఏ మనస్సుతో వచ్చావు? ఒక్కసారి ప్రశ్న. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఒక ఆయన వచ్చాడండి యేసే దగ్గరికి కదా. ఈయనతో ఉంటే ఈయన బాగా పలుకుపడి ఉంది, కానుకలు బాగా ఇచ్చేస్తారు ఆయనకి. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డబ్బంతా సంచి నా దగ్గర ఉంటుంది. కొద్దిసేపు ఆయన దగ్గర ఉన్నాడు, కొన్ని రోజులు గడిచాయి. ఈయన చూస్తున్నాడు, ఈయన మనసులో ఒకటి ఆలోచించుకుంటే ఇంకొకటి జరుగుతుంది అక్కడ. ఈ లోకం నాది కాదంటున్నాడు, లోకానుసారంగా నేను జీవించను అంటున్నాడు, పరలోకమే నా సొంతం అంటున్నాడు. ఇక లాభం లేదు కదా. ఇది అంటారు కదా, ఇల్లు కాలంటే ఎప్పుడు కదా, టైం ఉన్నప్పుడే అన్ని చక్కగా దిద్దుకోవాలి. ఇంక ఈయన సిలువ వేయే లోపలే నేను ఏదో ఒకటి చేసేసాలి.
అని చెప్పి ఎలాంటి మనసు అతనికి ఉంది చూడండి. ఏకంగా శత్రువులు ఎవరైతే యేసు ప్రభువును ని పట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు దగ్గర యేసుని సిలువ వేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లుక్ ఎట్ హిస్ మైండ్. అండ్ మనసు ఎలా ఉందో చూడండి. ఏం చేస్తున్నాడు? పేరుకి యేసుతోనే తిరుగుతున్నాడు. నువ్వు బెస్ట్, నువ్వు చాలా మంచోడివి. యేసు ప్రభు చేసే అద్భుతాలన్నీ చూస్తున్నాడు. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అదంతా వింటున్నాడు. ఒక్కటన్నా గ్రహించుకుంటున్నాడా? నా ప్రశ్న ఏదో గుండె మీద చేసుకొని చెప్పగలవా? నేను యేసు ప్రభు కోసమే మందిరానికి వచ్చానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడిషన్స్ జరుగుతున్నాయంట. ఏం జరుగుతున్నాయి? ఆడిషన్స్ అంటే ఏంటి? అభిషేక్ ఆడిషన్స్ అంటే ఏంటి? సెలక్షన్స్. చెప్పండి, సెలక్షన్స్ కదా. చాలా మంది పాటల పోటీలు ఉంటాయి, డాన్స్ పోటీలు ఉంటాయి, ఇంకేమంటాయి కదా, యాక్టర్స్ని ఎన్నుకోవడానికో లేకపోతే ఇంకేదో దేనికో కదా. ఏం జరుగుతుంటే సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ చాలా మంది వేల సంఖ్యలో వచ్చేస్తుంటారు దానికి. అందులోంచి కొద్ది మంది మాత్రం ఎన్నుకుంటారు. ఫస్ట్ స్టేజ్ స్టెప్ 1. స్టెప్ 2లో మళ్ళీ ఇంకొంతమందిని ఎన్నుకుంటారు. స్టెప్ 3లో ఇంకొక మందిని కొంతమందిని తీసుకుంటారు. ఫైనల్కి వచ్చేసరికి ఇద్దరే ఉంటారు. గెలిచేది మాత్రం ఒక్కడే. ఈరోజు ఈ ఆదివారం సెలక్షన్స్ జరుగుతున్నాయి. గెలిచేది ఎవరు? నువ్వా? 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 గెలిచేది ఎవరు? నువ్వా? ఒక్కళ్ళే. ఓన్లీ వన్. క్రీస్తు యేసు మనసు కలిగిన వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే. గిద్యోను దగ్గర 32,000 మంది ఉన్నారండి. అంతమంది వద్దు. వాళ్ళకి చెప్పు మీకు యుద్ధం అంటే భయం అన్నవాడు వెళ్ళిపోండి అంటే బైబిల్ చెప్తుంది 20,000 మంది వెళ్ళిపోయారట. ఇంకా మిగిలినంత 22,000 మంది వెళ్ళిపోయారట. 10,000 మంది. మీకు తెలుసా అండి? పిరికి వాళ్ళు. చదువుదాం ప్రకటన 21:8. ప్రకటన అధ్యాయం 21:8 చదువుదాం. పిరికివారు అవిశ్వాసులు జాగ్రత్తగా వినండి. ఎందుకు మందిరానికి వస్తున్నామో తెలియని వాళ్ళు, అవిశ్వాసులు. టైం ఉన్నప్పుడు రావటం కాదండి, టైం తీసుకొని వచ్చేవాళ్ళే దేవుడి బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. నాకు టైం ఉన్నప్పుడు వస్తా, నాకు ఇష్టమైతే వస్తా. శ్రమల కాలంలో మనం ఉన్నాం, సంఘంలో మనం ఎలా ఉండాలో దేవుడు మనకి నేర్పిస్తున్న విషయం ఇది. భక్తితో భయంతో మనం రావాలి. పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, చదవమ్మా. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఎక్కడ ఉంటారంట? అగ్ని గుండంలో ఉంటారట. అంటే నరకంలో ఉంటా. ఈ లిస్ట్ లో మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. పిరికివారు, అవిశ్వాసులు, దేవుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళు, కేవలం నామకార్థంగా దేవుని ఆశ్రయించే వాళ్ళు. అందుకే ఈరోజు చెప్పాడు, నీకు ఏ మనసుతో ఇక్కడికి వచ్చావు? క్రీస్తుకు కలిగిన మనసు మీరు ధరించుకోవాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఆయన మనసు ఎలాంటిది, ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు అని ఈరోజు సత్యం తెలుసుకుంటే, నేనైతే సుమారు 28 సంవత్సరాల క్రితం, నాకు ఈ సంవత్సరం 60వ సంవత్సరం, 28 సంవత్సరాల క్రితము దేవుడు నన్ను వాక్య పరిచర్యకు ఎన్నుకున్నాడు. నేను పుట్టుకతోనే క్రైస్తవురాలి. పుట్టుకతోనే నేను నామకార్థ క్రైస్తవురాలుగా ఉన్నానేమో. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడు, సువార్త ప్రకటించారో, నేనేదో నామకార్థంగా ఏ రోజు ఉండలేదండి. ప్రతి ఆదివారం
నాకు ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సంఘానికి వెళ్ళటం కానీ, పోకుండా ఉండటం కానీ ప్రసక్తే లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమి పూల బాట అని జీవితం లేదు. రావటమే. నీకు ఇక్కడ స్థలమే లేదన్నారు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే ఉండని ఏదో జాలి కలిసినట్టుగా పశువుల పాకలు ఇచ్చేశాడు. తినడానికి కష్టపడ్డాడు, ఉండడానికి కష్టపడ్డాడు కదా, ట్యాక్స్ కట్టడానికి కష్టపడ్డాడు. అయినా కూడా తన మనసు ఏంటో తెలుసా? ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోతాం. ఈరోజు నువ్వెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఈ రోజున? కనిపించకపోతే పాస్టమ్ తిడతారు, ఫోన్లు వచ్చేస్తాయి అనా. ఇంకొద్దిగా వెళ్తే మొదటి ఆదివారం అనా, ఆయన మనస్సు తెలుసుకోవాలని ఈరోజు దేవుడు నిన్ను నడిపించాడు. ఆయన మనసు ఏంటో తెలిస్తే ఏ రోజు కూడా ఆయనని వదిలిపెట్టరండి. అసలు ఎన్ని పనులున్నా, ఎన్ని కథలున్నా మందిరానికి రాడా. నాకు పెద్ద ఆపరేషన్ అయింది, మీ అందరికి తెలుసు. నాకు తెలుసు, ఒక 7-8 సంవత్సరాలు అయింది. డాక్టర్ గారు చెప్పారు, నువ్వు శనివారం రోజు జాయిన్ అవ్వాలి. ఏ రోజు జాయిన్ అవ్వాలి? శనివారం జాయిన్ అవ్వాలి. ఆ రోజు బ్లడ్ టెస్ట్ అంతా చేస్తే రాత్రికంతా నువ్వు జాయిన్ అవ్వాలి. నేను వాళ్ళకి ఏం చెప్పాను తెలుసా? నేను సోమవారం జాయిన్ అవుతా. ఏ రోజు? ఎందుకంటే ఆదివారం నాకు నా దేవుడి దగ్గర కలవాలి. మళ్ళీ ఎన్ని రోజులు ఉండాలి? మీరు 7 రోజులు ఉండాలి. నో, నేను శనివారం లోపల మళ్ళీ ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆదివారం నాకు ప్రార్థన ఉంటుంది. పోయినసారి శ్రమల కాలంలోనే నల్గొండలో ప్రాంతంలో నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను. అప్పటికి నాకు ఆపరేషన్ చేసి కేవలం 12వ రోజు. ఏ రోజు? నాకు తెలిసి బాబీ గుర్తుందో లేదో, బాబీ నన్ను నల్గొండకు తీసుకెళ్ళాడు. అక్కడికి నేను వెళ్ళకూడదని నా పిల్లలందరూ పంతం పట్టారు. మమ్మీ కుట్లు పగిలిపోతాయి, నువ్వు మామూలుగా నించోవు, నువ్వు ఎగిరెగిరి వాక్యం చెప్తావు. నేను చెప్పాను, నేను ప్రార్థనకి నన్ను పంపించకపోతే, వాక్య పరిచర్యకి నన్ను పంపించకపోతే నేను భోజనమే చెయ్యను. గుర్తుందో లేదో బాబీకి హరీష్ చెప్పిన మాట, మమ్మీని చిన్నగా తీసుకెళ్ళు. ఎప్పుడా? చిన్నగా. చీమ కూడా టైర్ కింద పడలేదేమో. బాబీ అంత స్లోగా నల్గొండకు తీసుకెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే 2 ఫ్లోర్లు ఎక్కాలి, కుట్లు ఉన్నాయి. ఇంకా 12వ రోజు ఇదే బాబీ నన్ను చేయి పట్టుకొని ఒక తల్లిని తీసుకెళ్ళినట్టుగా చిన్నగా పైకి తీసుకెళ్తే వాళ్ళందరూ అనుకున్నారు నాకు మోకాళ్ళ నొప్పులు అనుకున్నారు. 3 గంటలు సువార్త ప్రకటించాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, నాకు ఆపరేషన్ అయ్యి 12వ రోజు. ఆ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? మీరు అసలు కనిపించడం లేదండి. నా దేవుడు మనసు ఏంటో తెలుసా? నేను గాయపడినా కూడా నా బిడ్డలు జీవించాలి. నీకుందా మనస్తత్వం? ఈరోజు నీ ఇంట్లో టిఫిన్ లేకపోయినా సరే 11:30 ప్రార్థనకి రావాలి అన్న మనసు నీకుందా? మంచిగా లేదు ఇంట్లో పరిస్థితి, ఆయన ఊరికి దేవుడి దగ్గర సమాధాన పడడానికి రావాలి అని ఆలోచన. నైట్ డ్యూటీ చేసావేమో, 12 గంటలు 1 గంటల వరకు ఉన్నావేమో. రాత్రి నేను పడుకునేసరికి 3 అయింది. రాత్రి జాగరణలో 3 గంటల వాక్యం చెప్పాను. ఉదయమే లేసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Have the mind of Christ.
ఒక్క ఆత్మ నశించడం కూడా నాకు ఇష్టం లేదు. అది దేవుడి మనస్తత్వం. మిమ్మల్ని కోల్పోవటం దేవుడికి ఇష్టం లేదు, నన్ను కోల్పోవటం దేవుడి ఇష్టం లేదు. అందుకే పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. మనం ఉన్న స్థితిని వదిలి మందిరానికి రావడానికి మనకి చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది రావాలన్నా రాలేని పరిస్థితి, హాస్పిటల్స్లో ఉంటారేమో. కొంతమంది రావాలన్నా కొన్ని రోజులకి రాలేని పరిస్థితి, అసలు భూమి మీద ఉంటామో లేదా. అందుకని భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? దొరికిన అవకాశాన్ని ఎఫెసీ పత్రిక 5:15 చదువుదామా? ఎఫెసీ పత్రిక 5:15. కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక ఏం చేయాలంట? టైం పాస్ చెయ్యొద్దు. టైం పాస్ చాలు. దేవుడితోటి, లోకంతో, సాతానుతో, శరీరంతో ఆడుకున్న రోజులు చాలు. ఇలా ప్రార్థన చేస్తున్నాను నేను చర్చిలో కూర్చొని. ఈరోజు ఏ వాక్యం చెప్పాలని ప్రభువుని అడుగుతున్నప్పుడు సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి నాకు. మనుషులతో సహా, యవ్వనస్తులతో సహా చూడకూడనివి చూస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? చూడకూడనివి చూస్తున్నాం, వినకూడనివి వింటున్నాం. భాష మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది కదా. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండయ్యా. దినములు చెడ్డవి, మరొక ఆదివారం ఉందిలే, మరొక రోజు ఉందిలే కదా. ఈ యొక్క శ్రమల కాలం అంతా కామనేలే కదా. ఈ పాస్టర్ అరుస్తూనే ఉంటదిలే. ప్రైజ్ ది లార్డ్. దొరికిన అవకాశాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి, అది దేవుడికి మనస్సు. దేవుడి మనసు ఇంకోటి ఏంటో తెలుసా? ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. ఎజెకియెల్ గ్రంథం 18:23. ఆయన మనస్సును మనం నేర్చుకుంటున్నాం. చదువు. గట్టి చదువు. దుష్టులు మరణం వందుట చేత నాకు ఏమీ హ్యాపీగా ఉండదు. ఈరోజు నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల మాట వినకపోతే, నన్ను చూడండి, తల్లిదండ్రుల మాట వినకపోతే, దైవజనులు ఎంత చెప్పినా కూడా వినకపోతే, ఒక్కటి జరగరానిది ఏదన్నా జరిగితే ఫస్ట్ మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? చెప్పినా కూడా వినలేదు. ఎంత చెప్పినా కూడా వినలేదు. చేతులారా చేసుకున్నాడు. చెప్పినా వినలే. ఇదే ప్రతి మనిషి అనేది. తర్వాత ఇంకేదైనా ఆలోచిస్తారేమో, అంతే. చెప్పినా కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తాడు తెలుసా? మనసు ఏంటో తెలుసా? దుష్టులు మరణమందుట కూడా నాకేమాత్రము సంతోషము కలదు. వారు, ఆయన మనస్తత్వం చూడండి, వారు తమ ప్రవర్తనను మార్చుకొని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, మధ్యాహ్న కాలంలో మనము దేవుని సంతోష పెట్టే బిడ్డలుగా ఉన్నామా, లేదా దేవుని దుఃఖ పెట్టే బిడ్డలుగా ఉన్నామా? ప్రశ్న నీకే. నా జీవిత విధానం ద్వారా, నా జీవితం ద్వారా నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నానా, లేదా దేవుణ్ణి అన్హ్యాపీ చేస్తున్నానా, దుఃఖపడుతున్నానా? ఎవరైతే వాళ్ళని సంతోష పెట్టుకుంటారో, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా, ఏం ఎంజాయ్ చేద్దామా, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించే వాళ్ళు చిన్న టిప్ ఇస్తాను ఈరోజు.
నేనే, నాదే, నేనే తినాలి, నేనే తాగాలి, నేనే ఎంజాయ్ చేయాలి, నేనే నిద్రపోవాలి, ఇంకేంటమ్మా నేనే గెలవాలి, నేనే నేనే అనే చిన్న టిప్ ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని సంతోషపడలేరు. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలానను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలానను మార్చుము స్వామి. పరులకు వెలిగే క్రొవ్వొత్తిలాగా ఉంటే, నా కోసం కాదు, నా దేవుడి కోసం, నా కోసం కాదు. నేను మటన్ తినకుండా ముద్ద దిగదు నాకు. కనీసం ఎండు చేపన్నా ఉండాలి, కనీసం గుడ్డన్నా ఉండాలి. నాకు అది తృప్తినిస్తుంది, నాకు బలాన్ని ఇస్తుంది. కానీ శ్రమణ కాలంలో నా కోసం కాదు, చిన్న త్యాగం, నా శరీరాన్ని సంతోష పెట్టకుండా ఆ ఎండు చేపని దేవుడికి సమర్పిస్తా, ఆ గుడ్డుని దేవుడికి సమర్పిస్తా. డూ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? పరలోకాన్ని వదిలి, పరలోక వైభవాన్ని వదిలి, తండ్రికి సమానత్వంగా ఉండటం ఇష్టం లేక భూలోకంలోకి వచ్చేసాడు ఆయన. ఆయన మనసు చూడండి కదా, ఎక్కడ పడుకొని ఉంటాడు యేసు పరలోకంలో ఉంటే? తండ్రి ఒడిలో. ఇక్కడ పడుకోవడానికి స్థలం ఉందా? ఉండడానికి స్థలం ఉందా? ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, పశువులకు శాలలు ఉంటాయి, కానీ మనుష్య కుమారుడు తల దాచుకోవడానికి స్థలమే లేదు. కానీ మనసు ఏంటి? నీకు ఇల్లు ఇవ్వడానికి, నీకు ఒక స్థలం ఇవ్వడానికి. ఏమన్నాడు తెలుసా? ఆయన మనసు ఎంత గొప్పది తెలుసా? మీరు నన్ను నమ్ముకోండి అయ్యా, చాలు, నేను చెప్పినట్టుగా చెయ్యండి, నా ఆత్మ ప్రకారం జీవించండి, మీకోసం పరలోకంలో భవంతి కడతా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కడతా అన్నాడు? పరలోకంలో నేను పెద్ద భవంతి, మ్యాన్షన్ అంటాడు ఇంగ్లీష్ లో. ఇల్లు కాదు, పెద్ద భవంతి, డూప్లెక్స్ హౌస్. ఎవరో వాట్సాప్ లో చూశాను కదా, ఒక పెద్ద కారు పెట్టారు. ఆ కారు పెట్టి మై డ్రీమ్ కార్ అని పెట్టుకున్నారు. మన డివైన్ టచ్ వాళ్ళే పెద్ద కారు. నాకు తెలిసి అంబానీ తర్వాత ఇంకా వాళ్ళు కొనుక్కుంటారేమో. ఆమె హల్లెలూయా, డ్రీమ్ కార్ అంట ఆ కారు, అంబానీ కారు కదా. ఏమో దేవుడు ఇస్తాడేమో. ఆమె హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఆ కారు కంటే, ఆ ఇళ్ళ కంటే గొప్పవి దేవుడు ఇచ్చాడు. ఆయన మనసు అది, ఆయన మనసు. నన్ను నమ్ముకోండి, మీరు నశించడం నాకు ఇష్టం లేదు, మీరు బ్రతకాలి, పశ్చాత్తాపడి మీరు బ్రతకాలి కదా. ఆస్తిని అడిగాడు, ఇచ్చేశాడు. నేను హ్యాపీగా ఉంటా డాడీ, నేను వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటానంటే, సరే నాయనా వెళ్ళు అన్నాడు. ఇద్దరే కొడుకులంట. పెద్దోడు ఉన్నాడు అక్కడ ఇంట్లో, చిన్నోడికి చాలా తొందర ఎక్కువ కదా. ప్రేమించిన వాళ్ళే ఎక్కువ బాధపడుతుంటా. ఎవరు నేను బాధ పెడుతున్నారంటే వాళ్ళు ప్రేమించే వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నాడు ఏం చేశాడు? మూట మళ్ళీ సర్దుకొని ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తిన్నాడు, తాగాడు, కానా పీనా షోర్ మచానా అయిపోయాయి కదా. కూర్చొని తింటంట కొండలు కూడా సింపుల్గా కరిగిపోతాయి కొంచెం తింటే. తినే ముందు రేపటి గురించి ఆలోచించి తినాలంట. హల్లెలూయా. రేపు బియ్యం ఉన్నాయా లేదా, రేపటి కందిపప్పు ఉందా లేదా ఆలోచించకుండా, ఈరోజు ఉన్నాయి కదా గబా గబా బోర్లో వచ్చి కడిగేయటం కాదు. చాలా మంది చేసేది అదే. అందుకే తడుముకోవాలి ప్రతి దానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తినేసాడు, తినేసిన తర్వాత వెళ్ళిపోయాడు. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత పోనీ అయిపోయింది, జీవితం అయిపోయిందా? కాలా. చిల్లి గవ్వ చేతిలో లేదు, ఏమీ లేదు. ఏమి లేదు కదా అని పోనీ శరీరం ఊరుకుందా?
కడుపులో పేగులు ఉరుకున్నాయా? పేగులు ఏం చేస్తున్నాయి? అరుస్తున్నాయంట. దేనికి కదా? నేను ఇంకొక గంట చెప్తే మీ పేగులు ఏమవుతాయి? కేకలేస్తాయి కదా. ఆకలేసిస్తుంది. ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి? ఆకలేస్తుంది, ఏదన్నా దొరికితే ఏదన్నా తినాలి, ఏమన్నా తినాలి. బాగా ఉన్నప్పుడు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని తినుంటాడు. తాను తింటమే కాకుండా 10 మందికి పెట్టేశాడు. పోయినట్టు ఉండకుండా 10 మందికి పెట్టాడు. అయిపోయి ఆకలేస్తుంది, ఏం చేయాలి? చూశాడు ఇటు అటు, ఏమీ దొరకలే. పందుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి. నీ దేవుడికి నేను పందుల దగ్గర పంపించడం ఇష్టం ఉండదు. చెప్పండి, నా దేవుడికి నన్ను పందుల దగ్గరికి పంపించటం, ఉంచటం, ఆ దానా తినటం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడికి ఇష్టం లేదు, నేను ఎందుకు చేయాలి? నా దేవుడికి ఏమి ఇష్టం? పంచభక్ష పరిమాణాలు తినాలి. వేడన్నా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తినాలి, అంతే. పొద్దునన్న రాత్రి పొద్దునన్న కూడా ఏదైనా ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను అట్లా తింటాను, నా వాళ్ళంతా అట్లా తినాలని ఇష్టపడతాను. ప్రైజ్ ది లార్డ్. అంతే వండుకోవాలి, అంతే చెయ్యాలి. పందుల దగ్గరికి వెళ్ళాడు. కాంట్ బట్ సిచ్యువేషన్. ఏం చేస్తాడు? పందుల దగ్గరికి వెళ్ళాడు. ఎంతమందికి పందులు అంటే ఇష్టం? చేతుల పైకెత్తారు. రష్మిక మందాన పెళ్లి పందికూర చేశారంట. దాని గురించి యూట్యూబ్ అంతా చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తింటారు పందికూర? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పందికూర తినొద్దు. దేవుడు దెయ్యములను వెళ్ళగొట్టడానికి వాడుకున్న జంతువే పంది. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. రక్తం తినకూడదు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, రక్తంలో జీవం ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకొని కరైపాకు మసాలా వేసుకొని తింటారు కొంతమంది. రక్తంను మీరు తినకూడదు, అది జీవముతో ఉన్నది. ఈ 2 జీవితంలో తినొద్దు. నేనున్నాను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పందుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏముంటుంది? పందుల దగ్గర మటన్ ఉంటుందా, చికెన్ ఉంటుందా? చెప్పండి. ఆ భయం ఉంటుందా? పొట్టు. చెప్పండి, ఏముంటుంది? మొన్నటిదాకా ఏం తిన్నాడు? బిర్యానీ. పొట్టు. దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోతే రోగాలు వస్తాయి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పెరుగుతూ ఉంటే మనం తినాల్సింది ఏంటి? పొట్టే కదా. మంచివి తినలేవు, ఇంకా మంచి వేసులు తినలేవు. కానీ దేవుడు మనస్తత్వం ఏంటి? మంచివి తినాలి. పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పొట్టు తింటూ ఉన్నాడు. కొన్ని రోజులకి ఏమైంది? పొట్టు కూడా అయిపోవచ్చింది. ఎప్పుడు పందులకి కోపం వస్తుంది కదా. వీడేవుడండి బాబు, మేము రోజు తినేది ఒక రోజు తినేస్తున్నాడు కదా. పొట్టు తినేసాడు బగ అంతే. అక్కడ కూడా కరువు వచ్చిందంట. చూడండి, అప్పుడు ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? 40 రోజుల్లో మనకు రావాల్సింది ఏంటి? గట్టి చెప్పండి అబ్బా, మనకేం రావాలి? నేను నా ప్రశ్న ఏంటంటే, బుద్ధి లేని వాళ్ళ చేతుల పైకి ఎత్తాను. వాళ్ళకే బుద్ధి రావాలి. నాకు ఆల్రెడీ బుద్ధి ఉందంటే చేతుల పైకి ఎత్తాం. అప్పుడప్పుడు వచ్చారు సంఘానికి అన్న వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ప్రార్థన జరుగుతుంటే నవ్వుతూ ఉన్నవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కదా. సిద్ధపడకుండా వచ్చిన వాళ్ళు. నేను కూడా వాక్యం రాయకుండా వస్తే నాకు కూడా బుద్ధి లేదు. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఎంత బాధ కదా వాక్యం ఉంటే. 2 అంచుల ఖడ్గం లోపల తీసి పక్కకు పడేస్తారు చెత్త అంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తే, తండ్రి మనసు చూడండి. తండ్రి మనసు రాజశ్రీ మనసు కాదు, స్టీఫెన్ మనసు కాదు, బాబీ మనసు కాదు, లక్ష్మణ్ మనసు కాదు, నాగేశ్వర మనసు కాదు, ఇక్కడ పెళ్ళై పిల్లలు ఎవరి మనసు కాదు, తండ్రి మనసు. ఒకవేళ నా కొడుకే నన్ను వదిలేసి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిని తాగి వస్తే
ఫస్ట్ గేట్ దగ్గర నిలబెట్టి ఏం చెప్తా? ఆగా అయిందా తిరుగుడు? ఇంకా ఆగు అంటానా లేదా? అది నా మనసు. 10 మంది తీసుకొచ్చి నన్ను వదిలేశాడండి. ఎంత చూసుకున్నాను, ఎంత 9 నెలలు మోసానబ్బా. పురిటి నొప్పులు పడ్డాను. ఆపరేషన్ చేసి అసలు 4 కిలోలు పుట్టాడు. ప్రాణం పోయేటట్టు పెంచాను, కష్టపడ్డాను. కనీసం నన్ను అర్థం కూడా చేసుకోకుండా వదిలేసిపోయాడు. ఇవన్నీ మాట్లాడతావా లేదా చెప్పండి గట్టిగా? అది మన మనసు. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? దూరం నుంచే కొడుకుని చూసి గబుక్కున లేచి నిలబడ్డాడంట. చెప్పండి కొట్టాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. గబుక్కున లేచి నిలబడి హడావుడి చేసేస్తున్నాడు. ఏ హడావుడి చేస్తున్నాడు కదా? విదేశాల నుంచి నా కొడుకు ఒక 100 కేజీలు బంగారం తెచ్చాడు, ఒక 10 కోట్ల డబ్బులు తీసుకొచ్చాడు కదా, మంచి సూట్లు బూట్లు తెచ్చాడని విందు చేస్తున్నాడా? దూరం నుంచి చూశాడట, రూపమే లేదు. ఆయనకి మనిషిగా లేడు. తండ్రి దగ్గర సూటు బూట్ వేసుకున్నవాడు చింపిడి జుట్టు, చీమిడి ముక్కుతోటి బట్టలు లేకుండా వస్తున్నాడు. చెప్పులు కూడా లేవు. కానీ తండ్రి రూపాన్ని చూడలే, గుండెని చూశాడు. ఏ గుండె? నా కొడుకు నా కోసం నా దగ్గరికి తిరిగి వచ్చాడు. నా కొడుకు నా దగ్గరికి తిరిగి వచ్చాడు. రెండోది, నా దగ్గరికి కాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తాడు? చెప్పండి కొట్టం తండ్రి దేవుడికి. హల్లెలూయా. వేర్ హి విల్ గో? నా దగ్గరికి రాకపోతే నా కొడుకు ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? ఈ మనసు మనకు కలిగి ఉండాలండి కదా. చేశాడులే, ఆస్తి పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, పరువు పోతే పోయింది, ఏదైనా పోతే పోయింది. నా కొడుకు ప్రాణంతో ఉన్నాడు. ప్రాణంతో ఉంటే చాలు, తిరిగి నేను నిర్మించుకుంటాను. ఫ్రమ్ స్క్రాచ్ ఐ కెన్ మేక్ హిమ్ అగైన్ హీరో కదా. చెత్త నుంచి నేను చిరంజీవిగా మార్చగలను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చూస్తున్నాడు. వాడి దగ్గర బట్టలు లేవా? నా దగ్గర ఉన్నాయి. వాడి దగ్గర చెప్పులు లేవా? నా దగ్గర ఉంది. వాడి దగ్గర ఉంగరం లేదా? నా దగ్గర ఉంది. వాడి దగ్గర తినడానికి ఏమి లేవా? మేకలు, గొర్రెలు, కోడ్లు ఏమి లేవా? నా దగ్గర ఉన్నాయి. అందరిని పిలుస్తున్నాడు. గబగబ పిలిచి పెద్ద విందు చేశాడు. పెద్ద విందు. అది క్రీస్తు మనస్తత్వం. నువ్వు ప్రతి ఆదివారం గుడికి వస్తే, ప్రతిరోజు దేవుడి సన్నిధిలో భయముతో భక్తితో ఉంటే, తప్పు తెలుసుకొని ప్రభా నీ సన్నిధిలో నేను ఉన్నాను అని దేవుడితో చెప్తే, నా మనస్సుని, నా హృదయాన్ని, నా పంచేంద్రియాలని ఆయనకు సమర్పించుకుంటే, నా హృదయం ఆయన పైన ఆనుకొని ఉంటే, పరలోకంలో విందు చేస్తాడు నీ కోసం. ప్రైజ్ ది లార్డ్. పరలోక ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, వీలుంటే రావటం కాదు, వీలు చేసుకొని బంధనానికి రావాలి. ఎందుకంటే సాతానుడు, లోకము, శరీరాన్ని మన కట్టి పడేస్తుందండి, రానికుండా చేస్తుంది. మన దేవుడు గుడ్ ఫ్రైడే దేవుడు కాదు. మన దేవుడు ఒక ఆదివారం దేవుడు కాదు. నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఏక రీతిగా ఉన్నది. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. విందు చేశాడంట, సంతోషంగా ఉన్నాడంట. డాడీ నేను చాలా తప్పులు చేశాను డాడీ. ఒక మూల పడుంటా కదా. ఆ పనోళ్ళు ఉన్నారు కదా, ఆ పనోళ్ళది ఒక కూలివాడిగా నేను ఉంటానంటే, ఏం మాట్లాడుతున్నావు? తప్పు నువ్వు చేసావు, తప్పు మన ఇద్దరి మధ్య ఉండని. పబ్లిక్ ఎందుకు? పబ్లిక్ లో నువ్వు నా కొడుకువే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కూలోడివి కాదు, నువ్వు పనోడివి కాదు. పబ్లిక్ గా చెప్తున్నాడు, ఈయన నా కొడుకు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. మీరు మందిరానికి వస్తే నాకు సంతోషం. అట్లాంటి దేవుడు హ్యాపీనెస్ నాకు ఇస్తుంది. రూమ్ లో నుంచి నేను బయటికి రాకముందే సంఘం అంతా నిండి ఉంటే నా గుండెనే
ఆనందంతో ఉప్పొంగుతుంది. నేను మేరీ స్వామి కూర్చొని ఈగలు తోలుకుంటూ ఉంటే, డూ యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? ఆయన మనస్సు కలిగి మీరు ఉండండి. నిన్న చేసేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కూలోడు పెట్టురా, నువ్వు నా కొడుకువి, నువ్వు నా పక్కన కూర్చోవాల్సిన వాడివి, నా వారసుడివి. ప్రైజ్ ది లార్డ్. నా వారసత్వం నీకుంది. కొంచెం దాచిపెట్టుకున్నానులే, మీ ఇద్దరికి పంచిచ్చినా నాకు ఉంది కొంచెం, నాకంటూ కొంచెం ఉంటుంది కదా. తల్లిదండ్రులకు చెప్తున్నా, తల్లిదండ్రులకి ఆస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీ ఆస్తి మీద అధికారం ఎవరికి ఇవ్వద్దు. నీ పిల్లలకి పంచిపెట్టద్దు బ్రతుకున్నప్పుడే. ఏమో మంచం మీద పడిన తర్వాత నువ్వు ఏమన్నా చేసి నాకు ఆస్తి కావాలంటావేమో. నువ్వు చచ్చిపోయిన తర్వాత పంచుకునేటట్టుగా చెయ్యి. ఏమో చిన్నవాడు తప్పిపోతాడేమో, పెద్దోడికి బిజినెస్ లాస్ అవుతుండొచ్చేమో. నీ దగ్గర ఉంటే అని చెప్పుంటాడు, డాడీ చెప్పుంటాడు, పెద్దోడికి ఇచ్చేసాలే, నా దగ్గర కొంచెం ఉంది, అది మళ్ళీ నీకు చెప్పండి కదా. మా దేవుడికి ఎంత సంతోషం కదా. నా దేవుడు నా కోల్పోయినవన్నీ ఇస్తున్నాడు. నేను చెత్త తిరుగుడు తిరిగినా, నేను నాశనం చేసుకున్నా నా జీవితాన్ని, ఆయన నా కోసం కొంచెం దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ నా దేవుడు ఇస్తాడు. అది మనస్తత్వం ఆయనది. ఆయన మన్నుంటే ఏం కొడుతున్నాడు తెలుసా? బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, వచ్చాడయ్యా. నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, అంతే. బంగారం కాదు, వజ్రం. నీ హృదయం నాకు కావాలి, నీ హృదయంలో నాకు స్థానం కావాలి, నీ హృదయంలో నేను ఉంటాను. అదే ఆయన మనసు. నాకు కావాల్సింది నువ్వే, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కావాలి? నువ్వు కావాలంతే. ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు, ఆయన దగ్గర ఉంటాడు. నీ హృదయం మాత్రమే కావాలి. నువ్వు స్నానం చేసి వచ్చావా, సెంటు పోసుకొని వచ్చావా కాదు, నువ్వు రావాలి. యువర్ ప్రెసెన్స్ ఈస్ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆ తండ్రికి ఎంత ఏడ్చుంటాడు తెలుసా? ఎక్కడున్నాడో, ప్రతిరోజు భోజనం తింటున్నప్పుడు నా కొడుకు తిన్నాడో లేదో కదా. మనమైతే చెప్పాలి, పోతే పోయాళ్లే కదా, బిర్యానీ తెచ్చుకొని తిన్నాడో లేదు. హాస్టల్లో ఉంటేనే బాధపడతాం పిల్లలు, తిన్నాడో లేదు. నేనైతే హరీష్కి పొద్దున్నే ఫోన్ చేయండి, నేను ఫస్ట్ అడుగుతా, తిన్నావా? అప్పుడు టైం చూస్తా, పొద్దున 6:30 కదా. అయినా సరే నేనేం అడుగుతా, తిన్నావా, పడుకున్నావా? ఇంతే. ఎంత బాధపడి ఉంటాడు కొడుకుని చూసేసరికి. ఏం చేస్తున్నాడో తెలియదానికి, ఆయన సెన్సెస్ ఆయనలో లేదు. అది దేవుడి మనస్తత్వం. ఆ మనసు, క్రీస్తుకు కలిగిన మనసు నీకు ఉండాలని దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు కూడా నశించిపోకూడదు, కలుపుకొని రావాలి. నేను ఈరోజు నీ పక్క వాళ్ళు రాలేదంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. వచ్చి ఆదివారం నా పక్కన వాళ్ళు ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆయన మనసు ఏంటో తెలుసా? ఒక్కళ్ళు నశించడం ఇష్టం లేదు. రెండోది మనం చూస్తే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా కొంచెం గట్టిగా చదివమ్మా. ఎవడైనాను తనకు హాని చేసనని ఒక్కడు అనుకొనిన ఎడల ఒకరినొకరు ఏంటమ్మా? అది గట్టి చదువు తల్లి. ఏంటమ్మా? అందరు చెప్పండి, ఏంటమ్మా అంటే ఏంటో?
కదా, లేనిదే మనకి చెప్తున్నాడు ఈరోజు దేవుడు కదా. ఒక్కడు ఎవరైనా నీకు హాని చేశాడే అనుకో, వాళ్ళని ఏం చేయాలంట, వాళ్ళంతా చూడాలి. ఉంది అక్కడ, పీకి పాకాన పెట్టాలని ఉంది అక్కడ. హ్యావ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు కలిగిన ఈ మనస్తత్వము మీరు కలిగి ఉండండి. మళ్ళీ చదువుతావు గట్టిగా సత్యవతి. ఎవరైనా ఆగమ్మా, అక్కడ హాని చేశారనుకున్న వాళ్ళ చేతులు పెట్టేశారు. నా జీవితంలో కొంతమంది నాకు హాని చేశారు, ఒకటి నేను కొంతమందికి హాని చేశానన్న వాళ్ళ చేతులు పెట్టారు. ఎస్, తల్లిదండ్రులు మాట వినకపోతే ఏం చేసినట్టే, చేతులు పైకి లేవు. ప్రైజ్ ది లార్డ్. నేను గొప్పడు అనుకుంటాం మనం కదా. చదువుకోవాల్సిన చదువు టైంలో చదువుకోరు, పని చేయాల్సిన టైంలో పని చేయరు, లేవాల్సిన టైంలో లేవరు, ప్రార్థించుకోవాల్సిన సమయంలో ప్రార్థించుకోరు. హాని చేసామా లేదా, చేతులు పైకెత్తారు. మళ్ళీ సీసీ కెమెరా ఉంది పైన, కలపదు ఇట్లా కదా, దించమ్మా చెయ్యి. మళ్ళీ అది ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు. గట్టిగా చెప్పమ్మా, ఏంటి దేవుడు మనస్తత్వం ఏంటో తెలుసా? నీవు క్షమించాలన్నది. ఎవరు? నేను క్షమిస్తాలే అన్నది కాదు. పాపం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. నేను క్షమించాలి. నేను స్వామికి హాని చేస్తే నేను స్వామిని క్షమించాలి. దేవుడు స్వామిని ఆశీర్వదించడం కాదు. ఇట్లా చూడండి ప్లీజ్, చక్కటి పాయింట్ లోకి వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపిని యేసు ఆగు. నేను పాపం చేశాను ప్రభా, నేను స్వామికి హాని చేశాను ప్రభా అని అంటాను కాదు. ఏమన్నాడు? ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు ఐఎమ్ సారీ స్వామి, ఐఎమ్ సారీ, క్షమించేయనన్నా, నన్ను క్షమించని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది మనస్తత్వం, అది దేవుడు మనస్తత్వం. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. సమజ్ మే ఆయా? అర్థమైందా? క్లియర్, క్లారిటీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ చెప్పారు, జనవరి 1 నుంచి వాక్యం ఏం చెప్పాలో ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు రాయిస్తున్నాడు. నిన్న ప్రిపేర్ అయిన నోట్స్ కాదు, నిన్న ప్రిపేర్ అయిన నోట్స్ ఇక్కడ ఉంది. ఇది చెప్పించట్లా దేవుడు. పొద్దున్న ఇక్కడ కూర్చొని మీరు పాటలు పాడుతుంటే రాయించిన మాట మీకు చెప్తున్నా. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మ కొంచెం గట్టిగా. ఎవడైనాను శృతి చూడు నన్ను. ఎవరైనాను తన హాని చేసినని ఒక్కడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున్న. ఇది దేవుడు మనసు. సేవకురాలుగా బైక్ పట్టుకొని చెప్తున్నా, నా ఆన్లైన్లో చూసే వాళ్ళకి, మీ అందరికి కూడా, నా ప్రవర్తన వలన లేదా నేను సరిచేసే విధానం వలన, ఓకే, లేదా నా నిర్లక్ష్యం వలన, మంచిది కదా. ఒకవేళ మీరు నా వలన గాయపడితే, మీరు మీ వల్ల నేను గాయ కాదు, నా వలన మీరు గాయపడితే నన్ను క్షమించండి. ఇదే దేవుడికి కొడుతుంది. ఫస్ట్ మిమ్మల్ని నేను క్షమిస్తే తర్వాత ఆయన నన్ను క్షమిస్తాడు. నేను క్షమించేసా కదా కాబట్టి నువ్వు క్షమించమని చెప్పట్లా. ఫస్ట్ నువ్వు క్షమించే విధానాన్ని బట్టి నువ్వు చదువుదాము. మత్తయి సువార్త 6:14-15 సబ్జెక్ట్ కొంచెం టఫ్గా ఉండొచ్చు, కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు. జాగ్రత్త చూడండి, మనం చేసిన అపరాధాలు
పరులు మనకి చేసిన అపరాధాలు, పరులు మనం చేసిన తప్పులు, పరులు మన పట్ల చేసిన నిందలు, అవమానాలు, మనం తృణీకరించే విధానం, మనం తొక్కి వేసే విధానం, మనని కరేపాట్లా తీసేసిన విధానం, వెలివేయబడ్డావేమో, ఫుట్బాల్ లాగా తన్నారేమో, నీ జీవితంతో ఆటలాడుకున్నారేమో. అయినప్పటికీ వాళ్ళు చేసిన అపరాధములను నీవు క్షమిస్తే దానికి ఏం కావాలో తెలుసండి? గుండె ధైర్యం కావాలి. ఏం కావాలి? మర్చిపోయిన అడగడానికి. ఎంతమంది గుండెతో వచ్చారు? పక్కన వాళ్ళకి చెప్పండి, గుండెతో వచ్చా. హల్లెలూయా. దానికి దమ్ము కావాలి, ధైర్యం కావాలి. నన్ను నా బ్రతుకుతో ఆటలాడుకున్న వాళ్ళకి ఏం చేయాలి? ఐఎమ్ సారీ అని చెప్పాలి. అది దేవుడు మనస్తత్వం అంట. ఈ స్థాయికి మనం ఎదగాలి. అదే క్రైస్తవత్వం అంటే, అదే దేవుడిని కలిగి ఉండటం అంటే. ఉందమ్మా గుండె ధైర్యం ఉన్నోళ్ళు చేతులు పైకి ఎత్తి చేతులు ఊపండి. పరలోకం ఆనందిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరులు చేసిన అపరాధములను నీవు క్షమిస్తే నీ అపరాధాలు, మన అపరాధాలు బయట పెట్టాడు దేవుడు. ఈ బైబిల్ ఎంతుందని రాయొచ్చు కదా, అన్నీ ఉంటాయి. దేవుడు అంటే కొంతమంది పాపాలు బయట పెట్టాడంట అసలు. ఎందుకంటే ఆ పాపాల కంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడట. నా బిడ్డలను సిగ్గుపరచడం నాకు ఇష్టం లేదంటాడు దేవుడు. గట్టిగా చెప్పట్లు పోతాడు. హల్లెలూయా. 10 మంది నీ ముందు నించబెట్టడం నాకు ఇష్టం లేదు. అది ఆయన మనస్తత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏంటో తెలుసా? ఆ మనస్తత్వం, ఆ సీక్రెట్ తెలిసి మన ఇష్టం వచ్చేట ఆటలాడుతూ ఉంటాం కదా. నా ఇంట్లో తెలియపోతే చాలు, నా వీధిలో తెలియపోతే చాలు కదా. మీ బెడ్రూమ్లో ఏం చేస్తారో కూడా దేవుడికి తెలుసు. మీ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారో కూడా దేవుడికి తెలుసు. నీ మనసులో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసు. God knows everything. No one can hide from him. కానీ నా మనస్తత్వం ఏంటో తెలుసా? ఈ విషయం నేను బయట పెట్టాను అనుకో, నా బిడ్డ తలదించుకోవాల్సి వస్తుంది కదా. నేను తల ఎత్తు వాడను తప్ప తలదించుకునేటట్టుగా చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరులు చేసిన అపరాధములను క్షమిస్తే తప్ప నేను నిన్ను క్షమించను అంటాడు. ఇంకా చదవమ్మ 15వ వచనం. మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో ఉండను. వాళ్ళు ఓకే పర్వాలేదు, హాయ్ అని చెప్తా, ఓకే అని చెప్తా, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తా, కానీ లోపల మాత్రం గొరుగుతూనే ఉంటా, సనుగుతూనే ఉంటా, నేను ఇదే చేస్తా ఉంటా అంటే దేవుడు ఏమన్నాడు చదవమ్మా? మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. క్షమిస్తే క్షమిస్తా, క్షమించకపోతే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఆయన మనసును కూడా మార్చేస్తాం మనం. ఆయన ప్రేమ హృదయాన్ని కూడా కఠినంగా చేసేస్తాం మనం. దేవుళ్ళారా, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఒకరినొకరు ఏం చేయాలంట? పక్కన చూడండి ఒకసారి, ఇటు పక్కన అటు పక్కన రెండు వైపులు క్రీస్తు కనిపించాలి. ఎవరు కనిపించాలి? మీ ఆడబిడ్డో, మీ తోటికోడలో, మీ తమ్ముడో, మీ బావనో కాదు, క్రీస్తు కనిపించాలి. క్రీస్తు కనిపిస్తే నువ్వు క్షమించగలవు. లేకపోతే మనిషి కనిపించడానికో తోటికోడలు చేసినంత పళ్ళు కొరుకుతూ ఉంటాం, ఇంకా అదే కనిపిస్తుంది. పుదీనా పచ్చడిలా నూరుతూ ఉంటారు కదా, దంచుతూనే ఉంటారు, వెళ్ళిపోయాలి దంచినట్టు. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. కొడుకుని దగ్గర తీసుకున్న తండ్రి నేను ఈరోజు దగ్గరికి పిలుస్తున్నాను. ఆయన మనస్సు నీకు కావాలి, ఆయన మనసు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి దానికి ఏం చేయాలి? నువ్వెవరో గ్రహించుకోవాలి. ఫస్ట్ నువ్వేం చేసావో గ్రహించుకోవాలి. నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. పరిశుద్ధతలోకి నడవాలి, ప్రార్థనలోకి ఉండాలి. అలవాటు చొప్పున కొన్ని పనులు చేస్తూనే ఉండాలి. అలవాటు ఏంటి? వేసేకి ఒక అలవాటు ఉందంట. ఏంటది? పెందక ఆడలేసి. ఎప్పుడు ఎంతమంది పెందలకు ఆడలేస్తున్నారబ్బా? ప్రైజ్ లార్డ్. చీకటి ఉంది ఇంకా. ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. పందల కాడే లేచి. ఆయనకి ఇంకొక అలవాటు ఉందంట. ఆయన కపటం లేదంట, పాపం లేదంట. ఆయన మనస్తత్వం మనకు కావాలి. ఆయనకి ఇంకొకటి ఉందంట, కరుడు కట్టిన నేరస్తుని కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటే సరే రా నాతో పాటు అన్నాడట. క్రైస్తులో హల్లెలూయా. మనం పిలుస్తున్నామా? సరే, ఆలోచన చేస్తాం మనం పిలవాలంటే భోజనానికి. మన ఇంటికి కొంతమంది నో ఎంట్రీలు ఉన్నారేమో, జాగ్రత్త. నువ్వు నో ఎంట్రీ బోర్డు పెట్టావంటే ఆ నో ఎంట్రీలో ఇంకొకళ్ళు కూడా రారు. ఎవరు? నీ దేవుడు కూడా రాడు. వాళ్ళు మా ఇంటికి వద్దండి బాబు, కొంప కొల్లారు చేసేస్తారు. నా ఇల్లు బెతేలు ఇల్లు లాగా ఉండాలి, రొట్టెల గృహం లాగా కదా. దేవుడు మనకి ఈరోజు చెప్తాడు, తిరిగిరా అని చెప్తారా. క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండండి. ఒక్క ఆదివారమే మనం సమయాన్ని ఇచ్చే దేవుడికి కదా. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుందాం. నీ మనసులో ఏ ఆలోచన ఉందో